ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. అబ్బా, అంటే స్త్రీదైనా పురుషుదైనా ఎవరి రూపం అంటండి? సాక్షాత్తు దేవుని స్వరూపమా? అంటే ఓ మనిషి, నీకు ఇవ్వబడిన పోలిక, నీకు ఇవ్వబడిన రూపం దేవునిది. అంటే దేవుడికి పక్షపాతం ఉందండి? సాక్షాత్తు దేవుడే తన కన్న తన పిల్లలకు తన రూపాన్ని ఇచ్చాడండి. ఏమండి, మీరు కన్న మీ పిల్లలకు మీ రూపాన్ని వస్తే చూసి మురిసిపోతారా లేదా? రాకపోయినా అప్పుడు ముక్కచ్చిన అలాగే ఉందని అంటారు. ఏమంటే కొద్దిగా కలవకపోయినా కలిసినట్టుగా మనం చెప్పి పొంగిపోతుంటాం. ఆ కళ్ళు చూడండి, అచ్చు నా కళ్ళే వచ్చేసేయండి. వెరీ గుడ్, మీ పిల్లలు కదా, మీ పోలికలే రావాలి, వస్తాయి కూడా. మీ అలవాట్లు వస్తాయి, మీ